Hello guys. Next problem. Fit a curve y is equal to a e power bx to the given data అన్నాడు. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. చూడండి, చూస్తానే గుర్తుపట్టచ్చు ఇది మనకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేసి. y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ bx అయితే ఉంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపట్టాలి. ఈ విధంగా ఉందంటే ఇక్కడ మనకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉంది అనేసి అర్థము కదా. ఈజీగా చేసేయచ్చు. చూడు ఇది. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంది. ఎన్ ఎంత అయిపోయింది? 1 2 3. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు లేదా పవర్ ఫంక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంది, ఈ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ కదా. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది మనకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ అనేసి రాయిస్తావు. ఈ విధంగా రాసిన తర్వాత అప్లయింగ్ లాగ్ అని బోసేసి లాగ్ రెండు చోట్ల అప్లై చేస్తావు. ఓకే, మనం ఫార్ములేలో డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగనమాట. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకే, ఇంకా మనకి దీని కింద దించుకోవచ్చు. సో బిఎక్స్ లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి ఇంకా లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బిఎక్స్ అయితే అవుతుందన్నమాట. లాగ్ వైని ఇక్కడ చూడండి, లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై, లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, ఇంకా బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అనమాట. ఈ విధంగా అనుకోవడం జరుగుతుందన్నమాట. నీట్గా రాసినట్టయితే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఇది మనకు చూసుకున్నట్టయితే ఎలాగుంది? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు అనుకో నార్మల్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ ఏఎన్ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వైఐ. ఏ సమ్మేషన్ ఎక్స్ఐ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఉండేది క్యాపిటల్లో ఉంది. చూడండి, ఇక్కడ ఎక్స్లు వైలు అనేవి క్యాపిటల్లో ఉన్నాయి. ఓకే, చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం టేబుల్ గీసుకోవాల్సి ఉంటుందన్నమాట కదా. మనకి ఈ వాల్యూస్ అన్నీ కావాలి కదా. క్యాపిటల్ ఎక్స్ఐ స్క్వేరు, క్యాపిటల్ ఎక్స్ఐ వైఐ ఇవన్నీ కావాలి కాబట్టి చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా గీస్తానని టేబుల్. ముందుగా ఇది క్యాపిటల్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎక్స్ఐ అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఎక్స్ఐ, ఇది వైఐ అనమాట. సో ఇక్కడ మనకు క్యాపిటల్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఓకే స్మాల్ ఎక్స్ఐ అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, కాబట్టి ఇంకా 0 2 4 అలాగే పెట్టేస్తావు. ఇంకా దీనికి సమ్మేషన్ కావాలి కాబట్టి యాడ్ చేసినట్టు 6 అవుతుంది. మళ్ళీ స్మాల్ వైఐ వచ్చేసి ఇది అయిపోతుంది ఇవన్నీ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వైఐ అయితే కాదనమాట. మనకి యాక్చువల్లీ ఇక్కడ మనకు క్యాపిటల్ వైఐ కావాలి. ఓకే, సో క్యాపిటల్ వైఐ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది ఇక్కడ? ఓకే, సో ఇక్కడ వై అంటే ఏముంది? క్యాపిటల్ వై అంటే లాగ్ వై అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ ఐ పెట్టేయండి అంతే, అది మనకు క్యాపిటల్ వైఐ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు క్యాపిటల్ వైఐ కావాలంటే ఏ విధంగా చేస్తావు? ఓకే, చూడండి, ఇక్కడ క్యాపిటల్ వైఐ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వైఐ అనమాట. అంటే ఇక్కడ ఇది స్మాల్ వైఐ, దీనికి మనకి ఇక్కడ లాగ్ అనేది అప్లై చేస్తామన్నమాట. లాగ్ అప్లై చేసినట్టయితే క్యాపిటల్ వైఐ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ దేని దాంది. ఓకే, అది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వైఐ అంటే ఇక్కడ మనకు ఇది ఇక్కడ. ఓకే, దీన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఏముంది అనే దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ లాగ్ వై ఉంది కాబట్టి లాగ్ వై ఈక్వల్ క్యాపిటల్ వై అన్నాం కాబట్టి ఇక్కడ మనకు క్యాపిటల్ వైఐ ఈజ్ ఈక్వల్ లాగ్ వైఐ. ఇక్కడ మనకు 5.1 ఉంది. ఓకే, దీనికి మనకు లాగ్, ఇక్కడ లాగ్ వచ్చేసరికి ఈ విధంగా చేయాలని చూడండి. ఇక్కడ మనం క్యాల్సీలు ఇక్కడ ముందుగా ఎల్ఎన్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఎల్ఎన్. ఓకే, దీన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ లాగ్ అనమాట. లాగ్ ఎల్ఓజీ తీసుకోవద్దు, ఇక్కడ మనకు ఉంటుంది క్యాలిక్యులేటర్ ఎల్ఓజీ అని కూడా ఉంటుంది. సో ఎల్ఓజీ అనేది తీసుకోవద్దు, ఎల్ఎన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది తీసుకోవాలన్నమాట. సో ఎల్ఎన్ వైఐ అంటే ఇది ముందుగా ఇది చూసుకోండి, ఒక్కొక్క దానికి చూసుకోండి. 5.1 కదా, సో 5.1 అనమాట. ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు కొట్టేసాను నేను ఇక్కడ 1.6292 అనేది కదా. చూడండి, 1.6292 వేసేసి ఒక 4 డిజిట్స్ చాలండి, లేకుంటే 3 తీసుకుంటారంటే 3 తీసుకోండి. ఓకే, చాలా అంతే, 4 చాలండి. యాక్చువల్గా 3 తీసుకున్నా చాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి అదేవిధంగా దీన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని చూసుకోండి. నెక్స్ట్ మనకు 10 చేయాలి. అంటే ఏంటి? ఎల్ఎన్ నెక్స్ట్ మనకు 10. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 10. ఎంత వచ్చింది? 2. ఓకే, ఎంత వచ్చింది? 2.302 అయితే వచ్చింది కదా. సో 2.302 అనమాట. ఆ విధంగా మరి దీన్ని కూడా చేసుకోండి, ఇలా వస్తుంది. ఇదంతా మనకు సమ్ చేసినట్టయితే ఇది మనకు సమ్మేషన్ క్యాపిటల్ వైఐ వాల్యూ.
ఓకేనా. ఇది మీకు కన్ఫ్యూజ్ పడతారేమో, ఇంతకుముందు మనకు చేసినట్టు కాదు ఇది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే, ఏం లేదు. ఇక్కడ లెట్ అని అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏదో చూసుకున్నట్టయితే అది. ఓకే, ఇక్కడ మనకు ఎలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము, క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం. కాబట్టి మనకు క్యాపిటల్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ఐ అయితే అయిపోయింది. ఇందులో అయితే కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా మీకు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ సమ్మేషన్ స్మాల్ వైఐ, కానీ మనం ఎక్కడ యూజ్ చేయం ఇదైతే, ఓకేనా, చూసుకోండి జాగ్రత్త. నెక్స్ట్ మనకు క్యాపిటల్ ఎక్స్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ఐ స్క్వేర్, దీనికి స్క్వేర్ చేయండి అంతే, యాడ్ చేయండి అంతే. మనకు మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ఐ క్యాపిటల్ వైఐ అంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ మనకు క్యాపిటల్ వైఐ అంటే ఇది తీసుకోవాలి. అర్థమైంది, కన్ఫ్యూజ్ పడొద్దు ఇక్కడ, చాలా జాగ్రత్త. సో 0 × 0 అంటే 0నే, మరి ఇది ఇంటూ మరి ఏంటి ఇది తీసుకోవాలి. చూడండి ఒకసారి చేస్తాను, ఎంత ఉంది 2 పాయింట్ కదా, ఓకే చూడండి ఇక్కడ 2.3 2.302 ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనకు ఇంటూ 2 కదా, ఇంటూ 2 4.604, ఓకే 4.604 ఉంది కదా. సో ఆ విధంగా అనమాట, అర్థమైందా మీకు. సో ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీకు కొంచెం ఇక్కడ మీకు పాయింట్లో తేడా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు తీసుకున్న నంబర్స్ బట్టి ఉంటుంది అది, మీరు 3 డిజిట్స్ తీసుకుంటే అలా అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోవాలి మీరు, ఒక డిజిట్ తక్కువ ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, పాయింట్లలో చెప్తున్నాను నేను ఇక్కడ పాయింట్ పక్కన. ఓకే, ఇది ఇంకా మనకి ఇదంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత సమ్ చేసుకోండి అంతే. ఇంకా మనకి హియర్ n ఈజ్ ఈక్వల్ టు 3 కదా, 1 2 3 ఇది ఇంకా అంతే. ఓకే, ఇంకా మనకి ఇంకా నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3a + 6b ఈజ్ ఈక్వల్ టు 7.3786, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా 6a + 20b ఈజ్ ఈక్వల్ టు 18.3924, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసాను, దీని వాల్యూస్ దాని సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా అయిపోయింది. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట కదా. ఇక్కడ మనకు 3 × 2 చేద్దామా ఇక్కడ. ఓకే, 2 3 6 అయిపోతుంది, ఏ అనేది ఎలిమినేట్ చేసి ఈజీగా కదా. సాల్వింగ్ ఒకవేళ మీకు రాలేదంటే ఆపోజిట్గా అయితే ఇంటూ చేసేసేయండి, ఇక్కడ వస్తుంది కాబట్టి సింపుల్గా ఈక్వేషన్ నెంబర్ 1 × 2 అయితే చేయడం జరుగుతుంది. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1 × 2 చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది, అన్నిటికీ ఇంటూ చేయండి 2ని. నెక్స్ట్ మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 2 ఏమైపోయింది అది రాసి, ఏముందో అది రాయండి, సాల్వ్ చేయండి, ఇంకా మైనస్ అనేది చేయాల్సి ఉంటుంది. దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఈ విధంగా అవుతుంది. ఇదంతా క్యాలిక్యులేటర్లో వేసుకొని చేసుకోండి స్పీడ్గా, ఓకేనా. సో 14.75 మైనస్ 18.39 వేసుకుంటే వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మైనస్ క్యాన్సిల్, 8ని ఈ సైడ్ దొబ్బేయండి, ఇంకా అంతా మీ స్పీడ్గా వేసేయాలన్నమాట. ఓకే, దీని వాల్యూ డైరెక్ట్ మీరు క్యాలిక్యులేటర్లో కొట్టేసేయండి. చూడండి 3.6352 డివైడెడ్ బై ఇంత 8 కదా. సో 8 ఎంత వచ్చింది, 0.4544 వచ్చిందా. ఆ విధంగా అనమాట స్పీడ్గా చేసేసుకోండి, కానీ జాగ్రత్త. ఇది ఇంకా బీని ఈక్వేషన్ నెంబర్ బీ వాల్యూ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి రిమైనింగ్ ఏ వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట సాల్వ్ చేసుకుంటే కదా. అంతా క్యాల్సిని యూజ్ చేయండి స్పీడ్గా, ఇది అనేది వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మనకి ఏముంది, y ఈజ్ ఈక్వల్ టు a + bx కదా చేసాం. ఇప్పుడు మనకు క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు a ఎంత వచ్చింది, 1.5507, ఓకే, ప్లస్ మరి b ఎంత వచ్చింది అంత ఇస్తాం ఇంటూ ఎక్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్, ఇంకా అన్ని చేంజ్ చేసేద్దాం. క్యాపిటల్ Y అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ Y అంటే లాగ్, మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఈ ఫామ్లో రావాలి మనకు మొత్తానికి, అర్థమైందా. సో కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అనమాట. ఇది తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఎలాగైతే చేసుకుంటూ వచ్చామో, ఇది ఫస్ట్ నుంచి ఎలాగైతే చేసుకుంటూ వచ్చామో వీటికి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఈ ఫామ్లోకి వచ్చేస్తాం, మనకు ఏం లేదు, వాడు ఏదైతే ఇచ్చింటాడో ఆ ఫామ్లోకి తీసుకొస్తాం అంతే కదా. స్ట్రైట్ లైన్లోనూ అంతే, మనకు పారాబోలాలోనూ అంతే, ఇక్కడ కూడా అంతే అనమాట. ఎందుకంటే అక్కడైతే ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడ కొంచెం మనం చూసుకోవాలి. ఇది పవర్ ఫంక్షన్కి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి. ఇది ఇంకా క్యాపిటల్ Y అంటే లాగ్ Y,
ఇంకా ఈ వాల్యూ ప్లస్ ఇది ఇంకా క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ ఇక్కడ. సో అప్లయింగ్ ఈ అనేది అప్లై చేస్తాం ఆన్ బోత్ సైడ్స్. కింద ఈ అనేది అప్లై అయితే చేస్తాం. సో ఈ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఇదంతా పైనకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ పవర్ మనకు తెలుసు కదా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఆ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ పవర్ లాగ్ వై అంటే మనకి ఈ ఫార్ములా ఉంది, ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్సే, ఇక్కడ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది ఇది. కాబట్టి వై అయిపోతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1.5507 పాయింట్ ఈ పవర్ 0.4544 ఇంటూ ఎక్స్. ఇంకా మనకి ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకే, కనబడిస్తుందా మీకు? చూడండి, ఈ అనేది ఇక్కడ ఉంది అంటే పైన ఉంది. సో పైన ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మనకి ఎల్ఎన్ కొడితే చూడండి, ఇక్కడ ఎల్ఎన్ టైప్ చేస్తే వచ్చింది మనకు లాగ్ అనేది. సో ఇక్కడ ఈ కదా మనకు కావాల్సింది కాబట్టి షిఫ్ట్ పట్టుకోవాలన్నమాట. షిఫ్ట్ పట్టుకొని మనకు పైనది కావాలి కాబట్టి ఎల్ఎన్ నొక్కేసినట్టయితే ఈ అనేది వచ్చేస్తుంది. దేనికైనా అంతే, షిఫ్ట్ అనేది పట్టుకుంటాం. మీకు తెలుసు కదా, కంప్యూటర్లో కీబోర్డ్లో మనకు క్యాలిక్యులేటర్స్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని నొక్కుతాం అనమాట. ఓకే, అది ఎలాగో ఇక్కడ కూడా అంతే అనమాట కదా. అది ఇంకా మనకు తెలుసు క్యాల్సీని ఎలా ఆఫ్ చేస్తాము, షిఫ్ట్ పట్టుకొని ఏసీ కొట్టేస్తాం. ఏసీ అనేది మనకు పైన చూడండి ఆఫ్ అని ఉందా, ఓఎఫ్ఎఫ్ అని, ఆ విధంగా అనమాట. మనకు ఆఫ్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇది కొట్టేసినట్టయితే ఆఫ్ అయిపోతుంది కదా. ఆ విధంగా అనమాట. ఇక్కడ కూడా అంతే, ఏం లేదు. పైనది ఈ కావాలి కాబట్టి ఈ షిఫ్ట్ పట్టుకొని కొట్టేసేయండి. మీకు ఏదైనా సరే, ఏది కావాలన్నా అలాగే చేసుకోండి. పైన నీవు కావాలంటే ఇక్కడ. ఓకే, ఇది నాకు ఈ ఎంత ఉంది వాల్యూ ఇక్కడ 1.55 అని ఉంది కదా, అది కొడతాం. 1.555507 చూడండి ఉంది, ఈజ్ ఈక్వల్ టు కొడుతున్నా. ఓకే, 4.714 ఉంది. 4.714 ఉందా ఇంటూ మరి ఇది అలాగే పెట్టేస్తావు, ఎందుకంటే మనకి ఇది చేయడానికి రాదు, ఎక్స్ తెలియదు కదా, అంతే అనమాట. ఇప్పుడు ఈ ఫామ్లో ఉందా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ బిఎక్స్ ఉందా, అది ఏ ఫామ్లో ఇచ్చింటే ఆ ఫామ్లోనే, ఆ విధంగా అనమాట. అర్థమైందా? ఇది చూసుకోండి ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ అప్లై ఈ ఆన్ బోసెస్ చేయాలి, చూడండి జాగ్రత్తగా, ఇది అంతే.